ప్రస్తుతానికైతే వాళ్ళ ఇంట్లోకి వెళ్దాము. ఎందుకంటే ఇంత ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత పిల్లల్ని కూడా ఇక్కడ కర్కశంగా కడతీర్చడాన్ని కూడా చాలా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏం జరుగుతుంది ప్రస్తుతానికి తను ఉపేందర్ ఇక్కడే ఉన్నాడు. ఒకసారి ఉపేందర్ లోపల ఎందుకంటే ఇప్పుడు నడిపే అబ్బాయి పేరు ఏం పేరు అంటే ముగ్గురు పిల్లలలో ఈ మోక్షిత్ అనేటువంటి అబ్బాయి మాత్రమే. ఎందుకంటే రెండో అబ్బాయి ఒక్కసారి మనం ఇంట్లోకి వెళ్దాం. తను ఎక్కడ జరిగింది పిల్లగాన్ని ఎక్కడ చంపింది అన్నటువంటి విషయం కూడా మనం చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పిల్లగాన్ని కూడా ఎందుకంటే ఈ మనీష్ అనేటువంటి అబ్బాయిని కూడా ఈ ప్రాంతంలోనే ఇక్కడే పడుకోబెట్టి ఇక్కడ కూలర్ వేసి ఏమీ తెలియనట్టు వెళ్ళి బతుకమ్మ ఆడుకుంటూ అక్కడ అందరిని నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది. చాలా విషయాలు వెలుగులోకి చూస్తున్నాయి. ఎందుకంటే తను చంపినటువంటి నైలాన్ తాడు కూడా నడుముకు చుట్టుకొని నైటీతోటే బతుకమ్మ ఆడుతున్నా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. అసలు ఇంకా ఏమేమి విషయాలు తెలుస్తాయో ఒకసారి చెప్పుకుందాము. ఇక్కడ అన్నీ ఉన్నాయి. తనకు అంటే ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత తన భార్యను కూడా అన్ని రకాలుగా చూసుకున్నారు. ముచ్చటగా ముగ్గురు పిల్లలు ఉన్నారు. బంగారం లాంటి పిల్లల్ని కూడా చూసుకొని భర్తతోటి అంటే వాళ్ళ అత్త కూడా చెప్తుంది, ఎందుకంటే కష్టపెట్టకుండా తనను కూలికి పంపించకుండా ఇంట్లోనే ఉంచుతున్నాను, నేను కష్టపడి నా పిల్లల్ని చదువుకుంటున్నాను అని చెప్పి కొడుకుని అలాగే ముగ్గురు పిల్లలతో పాటు ఇంకా ఒక వృద్ధాప్యంలోకి అడుగు పెడుతున్నటువంటి తను కూడా పిల్లల్ని కూడా అల్లరి ముద్దుగా ఆ కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటుంది. పిల్లలు చనిపోయారన్న తర్వాత తన శోకాన్ని వర్ణనాతీతంగా మనం చూడొచ్చు. తను అన్నీ తెచ్చిపెట్టానని చెప్పి అంటుంది. వాళ్ళ అత్త కూడా ప్రేమ వివాహాన్ని అంగీకరించింది. ఇక్కడ పిల్లలకు కావాల్సినటువంటివి కాకుండా తన కోడలకు కావాల్సినటువంటి శిరీష ఎప్పుడైతే 7 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆ శిరీష తన కుటుంబంకి వచ్చి కుటుంబంలో వెలుగులు నింపుతామని చెప్పి అనుకుంటుంది. కానీ ఆ కన్న పిల్లల్నే ఇక్కడ కడతీరుస్తా అని చెప్పి అనుకోలేదు. ఇల్లు కూడా మంచిగా స్పేస్గా ఉంది. ఒకడే కొడుకు అమ్మ నీకు ఉన్న ఒక్కగానొక్క కొడుకు కూడా ప్రేమ వివాహం చేసింది. ప్రేమ వివాహం చేసి అందరూ ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. మంచి ఇల్లు కూడా బాగానే కట్టుకుంటున్నారు. అటువంటి అప్పుడు అమ్మా వాడు ఇష్టం వచ్చిన పిల్లని చేసుకుంటే నేను ఆ పిల్లనే చేసుకుంటామంటే కూడా తీసుకొచ్చుకున్నా కూడా నేను కాదనలే సారు. బతకని అని వాని రాత గట్టినే ఉంది. వాడు అట్నే చేసుకున్నాడు చేసుకొని అని కూడా నేను వాడిని ఒక్కనాడు తిట్టలే కొట్టలే. దాన్ని కూడా నేను నల్లనలే తెల్లనలే ముగ్గురిని ఒక్కరోజు కూడా దాన్ని అవ్వచ్చు ఒక బట్ట ఉతికింది కాదు, గుడ్డు ఉతికింది కాదు, చెమ్మ నీళ్ళు పోసింది కాదు, పుట్టాడు మురికి బట్టలు ముగ్గురికి నేనే చేసుకున్నా సారు. వీళ్ళ మీ శిరీష వాళ్ళ అమ్మా నాన్నలు మామూలుగా వచ్చిపోయేది మీతో మంచిగానే ఉంటారా లేకపోతే వాళ్ళు కారెడ్డంగా మేరెడ్డంగానే ఉండేది. తల్లి మాతో ఎప్పుడు సక్కంగా ఉండేది. తండ్రికి తల్లికి దూరమే ఉన్నారు. వాళ్ళు తండ్రి ఒక్క కడ తల్లి ఒక్క కడ బతుకుతారు. వాళ్ళు కూడా వేరు వేరే. ఈ పిల్ల మా ఇంట్లోకి రాకముందు నుంచే వేరు వేరు వాళ్ళు. అప్పటి నుండి కూడా వేరు వేరే ఉంటారు. ఇక మొన్న చిన్న పిల్లగాడు చనిపోయిన కాంచి ఇక తండ్రి వచ్చి నిద్రకు తీసుకుపోయిన కాంచని కొంచెం తండ్రి కూడా వస్తాడు పోతాడు. ఇక ఆయన అమాయకుడు, ఆయనను కూడా మేము ఏం అనలేకపోతాను. కాకపోతే దాని తల్లి కాడ దానికన్నే ఉండవచ్చు కానీ తండ్రి మాత్రం మేము అనే హక్కు కూడా లేదు మాకు. ఇప్పుడు ఈమె తల్లిగారింటి దగ్గరికి పోయేదమ్మా అప్పుడు పోతే తల్లి దగ్గరికే పోయేదా? ఇద్దరు గుడిచే పోయేది, ఇద్దరు కలిసే పోయేది. ఎప్పుడన్నా మా అమ్మ కడికి పోదాం బా అంటే తీసుకుపోయేది తీసుకొచ్చేది. మా బిడ్డలు ఇద్దరు నాకు ఇద్దరు మారు బిడ్డలండి సారు. నేను ఫస్ట్ వాళ్ళిద్దరు పుట్టినాక చచ్చిపోయింది మా సమితి. చచ్చిపోతే కూడా నేను వాళ్ళకి ఇంత పిల్లలు చిన్న పిల్లలు పాలజీకే పిల్ల అప్పుడు చచ్చిపోయింది వాళ్ళమ్మ. ఇద్దరు పిల్లలకు మీదకి వచ్చి నేను వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు చేసిన, వాళ్ళకు పురుగులు చేసిన, పుణ్యాలు చేసిన, నేను వాళ్ళ పిల్లలు కూడా ఇంత ఎత్తి పెద్ద పెద్ద వయసు వాళ్ళు అయ్యారు. నేను అట్లా చదువుకుంటూ వచ్చినాను. నీ పిల్లల మీద నేను ప్రేమ లేకుంటే ఎట్ట చేస్తా? నువ్వు పిల్లలను సావ కొట్టినా కూడా అయ్యో ఎందుకు కొడతానో శిరీష్ అంటే నా పిల్లలు నా ఇష్టం అన్నావు నువ్వు మంగమ్మ. నేను అట్లా కూడా నేను తిట్టలే కొట్టలే. ఎప్పుడన్నా నా మగడు ఏంది పొల్ల ఎందుకు కొడతాను అని ఆమె జోలికి పోయినా వద్దు నువ్వు కోడలు దాని జోలికి పోవద్దని కూడా నా మగని నేను అద్దంచుకొని ఆయన జోలికి పోనీయకపోయేది. నువ్వు అట్లాడిది ఇలా నా కొడుకు ఏం తేలేదు, నన్ను పట్టించుకుంటలేడు, నా భర్త నన్ను చూస్తలేడు, నా అత్తమ్మ నన్ను చూస్తలేదు అని అంటే మేమేం తెలియదు సారు. చూడండి మీరు ఇది ఇక్కడ ఇంత గమనించాల్సింది ఏంటంటే పాపం తను మంగమ్మ తను వాళ్ళ మొదటి భార్య మీ ఆయన పేరు ఏం పేరమ్మా? ఎల్లయ్య మొదటి భార్య చనిపోయింది. ఓకే, తన ఎల్లయ్య అంటే తన భర్త ఎవరైతే ఉన్నారో ఆయన మొదటి భార్య చనిపోయిన తర్వాత ఆ పిల్లలు ఉన్నటువంటి కుటుంబానికే వచ్చింది. కానీ ఆ పిల్లల్ని కూడా ఇక్కడ అల్లారు ముద్దుగా పెంచి చిన్న పిల్లల్ని కూడా పెంచి పెద్ద చేసి వాళ్ళకు కూడా అన్ని సవలతులు చేసి వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేసి ఒక కుటుంబాన్ని కూడా పెద్దరికంతో నడుపుతున్నటువంటి తను. కానీ తన కొడుకుకు సంబంధించినటువంటి పిల్లల్ని కూడా ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతున్నటువంటి సమయంలో తనని కూడా బదనం చేసేటువంటి ప్రయత్నం చేసింది అని చెప్పి అంటున్నారు. కానీ ఇంట్లో కూర్చొని తింటే ఏదైనా సరే ఇబ్బందికరంగా వాతావరణం ఉంటుంది. కానీ అయినప్పటికీ కూడా
తను కష్టపడి ఆ పిల్లల్ని కూడా పెంచుతున్నటువంటి సందర్భంలో తనకు సరిగా చూసుకోవడం లేదన్నటువంటి ఒక నెపంతో కన్న పిల్లల్ని చంపడం అంటే దాని వెనుక ఏదో ఖచ్చితంగా మర్మం ఉండే ఉంటుంది. ఎందుకంటే ఊరికే పిల్లల్ని ఎవరు చంపరు. ఎందుకంటే తల్లిదండ్రులు లేని పిల్లలు కూడా ప్రయోజకులైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ అట్లాంటి ఒక దీర్ఘమైనటువంటి ఆలోచన లేకుండా సంకుచిత స్వభావంతో తాత్కాలిక ఆలోచనలతోటి అవసరాలతోటి లేనిది ఊహించుకొని కన్న పిల్లల్నే కడతీర్చినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ నేటి తరం తల్లుల్లో కనిపిస్తుందంటే గమనించాల్సింది. ఎందుకంటే పాత తరం వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆలోచనలతోటి పెరిగి కష్టమైన నష్టమైన భర్త ఇంటికి వెళ్ళి మెట్టినింటికి కూడా ఒక పేరు తెచ్చేటువంటి విధంగా వ్యవహరించారు. దానికి కూడా మంగమ్మనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రెండో భార్యగా వచ్చి కూడా ఇంత సౌలత్ చేసిందంటే చాలా గమనించాల్సింది. కానీ ఇంత దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ ప్రాంతంలోనే పిల్లలకు అంటే తన మనిషిని చంపి నైలాన్ తాడు తోటి ఉరిపెట్టి ఇక్కడే పడుకోబెట్టి ఎవరికి డౌట్ రాకుండా ఒక కూలర్ పెట్టి బతుకమ్మ ఆడడానికి వెళ్ళింది. ఆ నైలాన్ తాడు కూడా కడుపుకు జుట్టుకొని వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న అంతలో కూడా ఏ ఇబ్బంది లేకుండా చాలా నీట్గా బండలు లేకున్నా కానీ పేడతోటి అలుక్కుంటూ చాలా నీట్గా ఉంది ఇల్లు కూడా. ఇక్కడ టీవీ కూడా తెచ్చుకున్నారు. ఇప్పుడు ఒక మామూలుగా ఏంటంటే కొంత ఆర్థిక పరిస్థితులు సహకరించకుండా రెగ్యులర్ నీడ్స్ కూడా కొన్ని ఉంటాయి. కానీ అవన్నీ కూడా ఇక్కడ వీళ్ళకు కుటుంబం బాగుండాలన్న దాని మీద కొడుకు కోడలు బాగుంటే చాలని చెప్పి తన భర్త కూడా తనకు చెప్పేవాడని చెప్పి అంటున్నారు. తను కూడా తన భర్తను సమాధానించి పిల్లల ఆలోచనలే మన ఆలోచనలుగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు. ప్రస్తుతానికైతే ఉపేందర్ మనతో ఉన్నాడు. ఒక్కసారి ఉపేందర్తో కూడా మనం మాట్లాడదాము. అసలు ఏం జరిగింది, దీనికి పూర్తి కారణాలు ఉపేందర్కైనా చెప్తాడా, అసలు పూర్తి మర్మం ఇప్పుడు ఏమైనా వీడుతాడా అనేది ఒకసారి మనం కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉపేందర్, ఇప్పుడు ఎందుకంటే పిల్లలంటే ప్రతి ఒక్కరికి పంచ ప్రాణాలు. వాళ్ళ తర్వాతనే మన కష్ట సుఖాలన్నీ మర్చిపోయి పిల్లల సంతోషాలనే మనం వెతుకుతాం. అట్లాంటి అప్పుడు నీ భార్య కన్న పిల్లల్నే చంపిందంటే ఎంత దారుణంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరే కాదు, ఆ విషయం తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. అసలు మీ భార్యకు నీకు ఉన్నటువంటి సంబంధం విషయంలో ఏమైనా గ్యాప్ వచ్చిందా? అసలు ఎందుకు చంపింది అనుకుంటున్నావు? గ్యాప్ ఏం లేదండి, మంచిగా గ్యాప్ ఏం లేదు. నాతో మంచిగా ఉండేది. నేను డ్యూటీకి పోయి వచ్చినా కూడా అన్నం అంటే అన్నం వేసేది, మంచిగా ఉండేది, మంచిగా తిరిగేది. నువ్వేం చేసేవాడు డ్యూటీ అంటే? నేను క్యాంపర్ తోలుతా, NHIVలో తోలుతా, అంటే డ్రైవింగ్ ఫిలిం నాది. నేను పోయి వచ్చినా కానీ నాకు అన్నం ఏంటి అన్నం వేసేది, ఏదంటే అది చేసేది, మంచిగా ఉండేది. ఇంత ఏం గిన్మానం కూడా ఇట్లా లొల్లి పెట్టుకునేది తిట్టుకునేది కూడా ఏం లేదు, అంతా మంచిగా ఉండేది. ఓకే, మరి నీ భార్య మీద అనుమానం ఉన్నది అని చెప్పి కూడా చెప్పినట్టు అనుమానం చూపులు చూస్తున్నాడు మా మీద. కాబట్టి నేను తట్టుకోలేక నేను ఒకవేళ చనిపోతే నాకు సరైనటువంటి సౌలత్ నాకు లేకపోవడం, ఉన్న పిల్లలు కూడా నేను చనిపోతే ఇబ్బందులు పడతారన్న దాని మీద పిల్లల్ని చంపానని చెప్పి పోలీస్ స్టేషన్లో తను చెప్పింది. మరి దీన్ని ఎట్లా చూస్తున్నారు? అసలు పిల్లల్ని ఇది కరెక్ట్ రీజనే అనుకుంటున్నావా మీరు? లేదండి, ఇదైతే అస్సలు తప్పది. నేను ఇంతవరకు అయితే ఆమెను అనుమానించలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, తప్పు చేసినా ఒప్పు చేసినా నేనే చదువుకోవాలి, కానీ నేను ఆమె నన్ను ఉంచితే నువ్వు తర్వాత నా నోట్లు ఉంచుతారని నేను ఇంతవరకు అయితే ఆమెను అనుమానించలేదు. ఆ డౌట్తో చూడలేదు. మరి అట్లాంటప్పుడు ఇక్కడ మీ కుటుంబానికి సంబంధించి కూడా నన్ను సరిగా చూసుకోవట్లేదు, పిల్లల్ని కూడా సరిగా చూసుకోవట్లేదు, నన్ను అసహించుకుంటున్నాడు అన్నటువంటి విషయమే చెప్తున్నది. మరి ఈ విషయం అయినా నీ మీద ఇష్టం లేక చెప్పిందా, లేకపోతే తను వేరే వాళ్ళతోటి ఏమన్నా ఫ్రెండ్షిప్ చేసుడమా, లేకపోతే అక్రమ సంబంధాలను పెట్టుకొని పిల్లల్ని, ఎందుకంటే ఈ మధ్యలో జరుగుతున్నటువంటివి ఇవే ఎక్కువ జరుగుతున్నాయి. అట్లాంటి పరిస్థితులు ఏమైనా నీకు కనిపించినాయా? నాకు అట్లయితే ఏమనిపించలేండి. కాకపోతే ఇప్పుడు ఈ జరిగిన సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం నాకు అదే డౌట్ వస్తుంది. ఏమన్నా ఎఫ్ఐఆర్ లేకపోతే ఏమన్నా వెనక ఎవరన్నా నుండి చేపించిలో కూడా తెలియదు, అదొకటే డౌట్ ఉంది నాకు. ఎందుకంటే ఇట్లాంటి ఎఫ్ఐఆర్లే కదా కట్టుకున్న భర్తను అలాగే కన్న పిల్లల్ని లేకుంటే తల్లిదండ్రులను కూడా చంపడానికి కూడా పురిగొల్పుతున్నవి కూడా ఏంటంటే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి అట్లాంటప్పుడు ఎప్పుడన్నా మీకు అట్లా అనిపించిందా ఆమె ప్రవర్తన కానీ వ్యవహరిస్తున్న తీరు? అట్లయితే ఏం లేదండి, అట్లా ఏం లేదు. ఎవరితో మాట్లాడబోయేది, బయటకు కూడా చక్కగా వెళ్ళబోయేది. టీవీ ఉన్నది, టీవీ